హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్పీ పార్టీలో అనిల్ కుమార్ యాదవ్ గారికి కానీ మంత్రి రోజా గారికి కానీ ఏ విధమైన ప్రయారిటీ ఉందో మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్తగా వినిపిస్తున్నటువంటి ఏంటిదంటే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో ఈ రోజాను అనిల్ యాదవ్ కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాళ్ళకు టికెట్లు ఇవ్వట్లేరని ఒక వాదన వస్తుంది. దాంతోపాటు వాళ్ళకు ముందస్తుగానే వైఎస్ జగన్ దగ్గర కోటరీలో పలుకుబడి తగ్గిపోయిందంటూ వాళ్ళని జగన్ పక్కకు పెట్టాడని ఒక వాదన వినిపిస్తుంది. దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఇవ్వండి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇక్కడ వైఎస్ జగన్ మనకు తెలుసు. జనరల్గా ఏంటంటే మనకు మంత్రి పదవి రావాలన్నా ఏం రావాలన్నా ఎలిజిబిలిటీ ఎంతనో వ్యక్తిగతమైనటువంటి రిలేషన్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, రోజా గారు అయితేనేమి ప్రతి విషయంలో జగన్ తరపున బాగా లౌడ్గా మాట్లాడుతూ ప్రతి విషయంలో అపోజ్ చేస్తూ మాట్లాడుతూ బాగా ముందుకు వచ్చేటువంటి వీళ్ళిద్దరికి కూడా ఓడిపోనున్నారని, జగన్కి వాళ్ళకు మనస్పర్ధ వచ్చిందని, జగన్ వీళ్ళని పక్కకు పెట్టాడని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎలా జరిగింది? ఓడిపోన్నారు అంటే సీట్ వస్తే కదా గెలవడానికైనా ఓడిపోవడానికైనా. నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీటు మాత్రం రాదు, అది ఆల్రెడీ రూల్డ్ అవుట్. అయితే వాళ్ళని మెప్పించడం కోసం ఏమో ఏ క్షణంలోనైనా మనసు మారొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి, దయతలచి సీటు ఇవ్వచ్చేమో అనేటువంటి దింపుడు కళ్ళాల ఆశ అంటారు చూసారా, అట్లాంటి ఆశ పెట్టుకొని రోజా ఉంది. అనిల్ కుమార్ యాదవ్ రూల్డ్ అవుట్, ఎవరెవరు. కానీ ఒకవేళ రోజాకి సీటు 1% ఇచ్చినప్పటికి కూడా అక్కడ పెద్దిరెడ్డి నగరి ప్రాంగణంలో తిరగనివ్వడమాట. ఎందుకంటే ఈరోజు ఒక క్యాపిటలిస్ట్ అయిపోయింది రోజా. మామూలుగా అమాయకురాలు, పాపం తను అన్ని విధాలా త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టింది, తను అన్యాయం అయిపోయిందని అట్టా ఏడ్చుకున్నట్టయితే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఆపదలో ఆదుకున్నారు. ఆదుకున్న తర్వాత ఇదేం చేసిందంటే విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టింది. నీకు ఎంత ఆస్తి ఉందో, నీకు ఎంత ఎఫిడవిట్లో నీ తాలూకు ఇన్కమ్ ఎంతో, నీ తాలూకు ట్యాక్స్లు ఏమిటో, నీకున్న ఫిక్స్డ్ అసెట్స్ ఏమిటో నువ్వు చెప్పావు. నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఇప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదా. మణికొండలో నెంబర్ 1 ఇల్లు ఉంది, చెన్నైలో నెంబర్ 1 ఇల్లు ఉంది, నగిరిలో నెంబర్ 1 ఇల్లు ఉంది. ఒక్కొక్కరికి మామూలుగా ₹1,00,00,000 కాదు 2-3 ఇంట్లో ఉన్నాయి. మొన్నేమో ₹1,00,00,000 వచ్చేసరికి నా తాలూకు ఆదాయం లెక్కేసుకోండి, నాకు అమ్మసలు సామర్థ్యం లేదా అన్నావు. ఇప్పుడు 2-3 కార్లు ఉన్నాయి నీ ఇంట్లో, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? జబర్దస్త్లో ఉన్నటువంటి మొత్తం 7 ఏళ్ళ పని చేసిన దాని తాలూకు డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే అది ఇంట్లో తిండి తినకుండా మెయింటెనెన్స్ లేకుండా అలా దాచుకుంటే ఒక కారు సరిపోతాయి. 3 ఇళ్ళు ఎలాగ వచ్చాయి? అంతరిచ్చి ఇళ్ళు ఎలా కట్టుకున్నావు? నీ పట్టు చీరలు ఎలాగ వచ్చాయి? పోనీ ఎవరో ఒక షాప్ ఓపెన్ చేస్తే పట్టు చీరలు ఇచ్చారనుకుందాం, నగలు ఎక్కడి నుంచి వచ్చాయి? నగలు వాడు కేవలం డబ్బులు ఏదో బేరం అనుకుంటారు, ఆ డబ్బులు ఇస్తారు. నువ్వు రామ్మ మా షాప్ ఓపెనింగ్ చేయమ్మా 5 లక్షలు ఇస్తూ ఉంటారు. అంతేగాని ఒక 15 లక్షలు 20 లక్షలు నగలు వేసుకొని తిరగమని ఇవ్వడు కదా. నువ్వు ఏ రూపంలో నువ్వు కలుగు చేసుకున్నా, ఏ రూపంలో నువ్వు కనిపించినప్పుడు కూడా నీ వెనకేదో పెద్ద అగాహం కనిపిస్తుంది, నువ్వేదో కుట్ర చేసినట్టు కనిపిస్తుంది, నువ్వేదో ప్లాన్ చేసి నీ తాలూకు ఆస్తుల్ని 10ంతలు చేసినట్టుగా అనిపిస్తుంది. పైగా ఈ మధ్యకాలంలో నువ్వు మర్డర్లు చేయించడానికి కూడా సాహసం చేస్తున్నావు కదా. ఆనం వెంకటరమణారెడ్డి ఆయన చంపడం కోసం ఒక ₹3 లక్షల సుపారీ ఇచ్చానని చెప్పేసి ఒక చిల్లరి కిరాయి హంతకులను కూడా నిర్ణయించినటువంటి విషయాన్ని కనుగొన్నారు వీళ్ళు. అలాగే వారానికి ఒకసారి తిరుమల బాలాజీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఒక 50 మంది దగ్గర కూడా ఒక 25,000 లేదా 50,000 మొత్తానికి ఏంటంటే మంచి స్పెషల్ దర్శనం ఇప్పించడం కోసము అట్లాంటి టికెట్లు వాళ్ళ తాలూకు మనుషులు
సేకరించి పెట్టినట్టయితే వారానికి ఒకసారి యాత్రికులు తీసుకెళ్ళిపోతుంది విఐపీలని. అక్కడి నుంచి మీకు బెంగళూరు నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ, యూపీ నుంచి కానీ వస్తుంటే వాడు చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టేస్తారండి. వాళ్ళ డబ్బులతో సంబంధమే లేదు. ఎంత అవుతుంది ప్యాకేజీ? ఎంత? 10 లక్షలు. కమాన్, అంటే మొత్తం అంతా వాళ్ళకి మాకు మంచి గెస్ట్ హౌస్ కానివ్వండి, ప్రసాదాలు అంతా మంచి అన్నిటితో కలిసి వాళ్ళు చూసే 10 లక్షలు అంటే వాళ్ళు ఏమీ కాదన్నమాట. కుటుంబంతో వస్తారు, వాళ్ళు ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారన్నమాట. అసలు రోజు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు దక్షిణలు వచ్చాయి, హుండీలో పడ్డాయంటే ఇటువంటి బాపత వాళ్ళే వేసినటువంటి డబ్బు హుండీలో పడతాయన్నమాట. ఈ విధంగా కూడా రోజా సంపాదిస్తుంది అనేటువంటి పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంది. ఇంత గబ్బు అయిన తర్వాత ఇప్పుడు సీట్ ఎవరు ఇస్తారండి? ఆవిడ ఏవైనా కొంచెం ఆలోచించుకుంటే ప్రతిసారి కూడా ఉదయం లేచినట్టు పవన్ కళ్యాణ్ తిట్టడం. ఒకసారి రజనీకాంత్ని తిట్టినందుకేమో అక్కడ మన మద్రాసులో తరిమి కొట్టారు. మనమే చెప్పుకున్నాం, 2 లక్షలు పోయింది అది. నిన్నగాక మొన్న మళ్ళీ జనసేన మహిళలేమో తరిమి కొట్టారన్నమాట. చంపేస్తామని చెప్పారన్నమాట. బట్టలు ఇప్పేసి ఉప్పు కారం పెడతా ఉన్నారు. అంత దారుణంగా మాట్లాడితే కానీ వాళ్ళ కోపం చల్లారింది కాదు. ఎందుకండి ఆవిడకి చిరంజీవి కుటుంబం మీద ఎందుకండి ఆవిడకి పగ? చిరంజీవికి చేతైతే సహాయం చేశాడు. ఇంకా నెక్స్ట్ చిరంజీవి తమ్ముడు నాగబాబు మీద నీకు ఎలా వచ్చింది? నాగబాబు తాలూకు అనుభవంలో నలిగిపోయావు. అంటే అనుభవంలో జనరల్గా ప్రదర్శనకి వెళ్ళడంలో కానీ వాళ్ళిద్దరూ ఎంతవరకు ఒక మాట ఏదో ఒకటిగా ఉన్నారు కదా. బాగా మంచి మ్యూచువల్గా ఇద్దరికి మంచి జబ్బలు పుడిసిపోయేలాగా గుద్దుకోవడాలు, తిట్టుకోవడాలు, తన్నుకోవడాలు అన్నీ జరిగాయి. ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం మీ మధ్య జరిగింది. ఎలా మర్చిపోతాను నువ్వు? ఏమని మర్చిపోయి నాగబాబు దొంగ అంటావా, పవన్ కళ్యాణ్ దొంగ అంటావా, చిరంజీవి దొంగ అంటావా, వీళ్ళు ఎవరికి ₹1 దానం చేయలేదంటావా, వీళ్ళంత స్వార్థపరులు ఇంకెవరు లేరంటావా? నిన్నేం చేయాలి? ఇప్పుడు తనతో కలిసి నటించినటువంటి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి నటీనటులైనప్పటికీ రాజకీయం కోసం ఇలా విమర్శిస్తుందంట. రాజకీయం కోసం వ్యక్తిత్వం కావాలి కదండి. అంతకుముందు రాజకీయాలు చేసే వాళ్ళందరూ ఎలాగేనంటండి, ఏదో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చాయి, అదేదో మాట్లాడేవారు. మరి కలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి హాయిగా కాఫీ తాగేవారు. ఏం బాగున్నా అనుకున్నారు, వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళు పేరండాలు చెప్పుకునేవాళ్ళు. అలా కాకుండా ఇది మొహం తోడుకుండా ఏమిటండి, నోటుకు వచ్చిన బండ బూతులు తిట్టడం ఏంటండి? రండ్రా మీలో ఎవరు నన్ను రేపు చేస్తారు? ఒక ఒక మినిస్టర్గా ఉంటూ ఎవరు రేపు చేస్తారు రండ్రా అంటే, ఎస్ నేను రెడీగా ఉన్నాను రా అంటే ఏం చెప్తావు నువ్వు? అందువల్ల గబ్బు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మహిళలకి కొంత గోప్యత ఉండాలి. అది లేకుండా గబ్బుగా నోరు ఇప్పితే ఒక డ్రైనేజీ లాగా ఉండడం మాత్రం చాలా దురదృష్టకరమైన వాతావరణం. ఇట్లాంటి వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుంటే ఆయనకి అసలు సీటుకే అసలు వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.